శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. మరి మిథున రాశి వారికి గురువు మార్పు రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏంటండి? మిథున రాశి వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళ రాశి ఎక్కడైనా గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఫలితాలు తక్కువ ఉంటాయి. పక్క రాశికి ఆపోజిట్ రాశికి అలా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ రాశిలో ఉన్నప్పుడు అది ఆయనకి కంఫర్టబుల్ ఉందా లేదా అని చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో మిథున రాశిలో గురువు ఉండడం వల్ల ఏంటంటే జనరల్ గా అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా లాజిక్స్, ఈయనకి మా లాజిక్స్ అసలు నచ్చవు. ఏమిట్రా ఈ లాజిక్స్ అంటారు అని చెప్పేసి అని పెద్దవాళ్ళు మనం తీసుకొచ్చి అమెరికా తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసి మేము బయటికి వెళ్తున్నాం, నువ్వు చేసుకోవాలి, నువ్వు ఈ మిషన్ ఆ మిషన్ అని చేస్తుంటే పెద్దవాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో. సో మిథున రాశిలో గురువు ఉన్నంత కాలం వాళ్ళకి అలా, మిథున రాశి వాళ్ళందరికీ అలాంటి ఇబ్బందులే. ఎందుకంటే ఏది కొన్నా ప్రమోషన్ వస్తుందని అనడం రాకపోవడం, ఉద్యోగంలో మార్పులు వస్తాయని రాకపోవడం, వ్యాపారంలో అనుకూలత వస్తుందని రాకపోవడం, పిల్లల విషయంలో మార్పు వస్తుంది రాకపోవడం, ఇవన్నీ మిథున రాశి వాళ్ళు చూస్తూ పడుతూ అసలు గురువు అంటే గొప్పగా చెప్తారు జాతకంలో. మరి గురువు మన రాశిలో ఉండి ఏం చేయట్లేదు అని చెప్పి ఫీల్ అవుతుంది. అందరికీ ఫీలింగ్ అనేది ఉంది. అది ఎందుకంటే ఆ రాశిలో ఉంటే గురువు ఏం చేయదు. ఎందుకంటే అక్కడ ఉండే తత్వం ఏంటంటే ఆ రాశి తత్వం, బుధుడు ఒక తత్వం ఏంటంటే లాజిక్స్. ఆ లాజిక్స్ ఆయనకి ఇష్టం ఉండదు, అందువల్ల లేదు. ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తారో ధనస్థానం, వాక్ స్థానం మిథున రాశి వాళ్ళకి. సో ఎమోషన్, సో ప్రతిదీ ఇప్పుడు దాకా వాళ్ళు కష్టపడేది అంతే కష్టే ఫలే సుఖే అని చెప్పేసి ఇప్పుడు ఆ సుఖం అనేది ఖచ్చితంగా వస్తుంది 100%. సో మెయిన్ వీళ్ళకి జరిగేది ఏంటంటే ఎక్కువగా కుటుంబంలో మార్పులు, తర్వాత చిరాస్తులు రావడం, కలిసి రావడం ఒకవేళ ఆస్తులు ఉంటే, తర్వాత వీళ్ళు చేసే వ్యాపారాల్లో అభివృద్ధి అనేది ఉండడము, ఉద్యోగాల్లో మార్పు రావడం, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాల యోగాలు అక్కడ మార్పు రావడం అనేది జరిగేది అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ గురువు ఒక అనుగ్రహం ఏంటంటే వాళ్ళు రాసి ఉన్నంతకాలం కాలేదు కనుక ఇప్పుడు అవన్నీ అవుతాయి. ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా చదువుకునే వాళ్ళకు చాలా మంచి ఫలితాలు బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎవరికి బాగా పనిచేస్తుంది ఇంకా అంటే భార్యాభర్తల మధ్య ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. వైఫ్ చెప్పిన మాట హస్బెండ్ వినడం, హస్బెండ్ చెప్పిన మాట వైఫ్ వినడం, మంచి హార్మనీ ఉంటుంది అయితే ఇంట్లో. ఇద్దరికి ఒకరికి ఒకరికి తత్వం అంటే ఇప్పుడు దాకా ఏదైనా గొడవ పడి విడిపోయి దూరంగా ఉన్న వాళ్ళకున్న మిథున రాశి మాట ఎవరైనా అది ఆ కేసులన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు హ్యాపీగా కలిసి ఉంటారు. అసలు ఎందుకు మనకి ఈ గొడవ వచ్చిందని చెప్పి వీళ్ళు సరి చేసేసుకొని మారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సాఖ్యత అనేది ఉంటుంది. మరి ఆరోగ్యం ఎలా ఉంటుందండి మిథున రాశి వారికి? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఏంటంటే జనరల్గా మిథున రాశి వాళ్ళకి ఆరోగ్య నియమాలు అనేది వాళ్ళు చాలా తక్కువ పాటిస్తారు. ఆహార నియమాలు, ఆరోగ్యం కోసం ఎవరైనా తీసుకోవాలన్నా అవన్నీ పెద్ద పట్టించుకోరు. మామూలుగా నార్మల్గా వాళ్ళు నచ్చినవి చేసుకుని నచ్చినవి తింటూ ఉంటారు కదా. ఇది ఇప్పుడు గురువు రావడం వల్ల కాస్తంత బాధ్యత, తెలియకుండానే వాళ్ళు గుళ్ళకి గోపాలు తిరగడం, ప్రదక్షిణాలు చేయడం అవుతుంది. సో మిథున రాశి వాళ్ళకి ఒక మిరాకిల్ ఏంటంటే వాళ్ళ గుళ్ళకి వెళ్ళడం. ఏ పని చెప్పినా ఏదో ఒక విషయంలో ఒక గుడి తీసుకెళ్తారు. ఒక పెళ్లి అండి, అక్కడ కళ్యాణ మండపం గుళ్ళో జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళడం, ఒక క్షేత్రం జరుగుతుంటుంది, ఆ క్షేత్రానికి వెళ్ళడం, అలాంటి దర్శనాలు వీళ్ళకి ఎక్కువగా జరుగుతాయి. అది వీళ్ళకి బాగా మంచి ఫలితాలు ఇస్తుంది. అందువల్ల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, ఆహారాన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, ఖచ్చితంగా బాగుంటుంది. రైట్. అన్ని విషయాలు అయితే సానుకూల ఫలితాలే ఉన్నాయి గురువు రీత్యా మిథున రాశి వారికి. రైట్. అయినప్పటికీ ఆరాధన మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. ఎటువంటి ఆరాధన ఇంకా యోగిస్తుందండి? శివారాధన ఎక్కువ చేసుకోవడం, ప్రతి సోమవారం అభిషేకం, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం, శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం వల్ల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు. ఆ మానసికంగా ధైర్యంగా ఉండడానికి చంద్రుడు ఒక అనుగ్రహం. కర్కాటక రాశిలో గురువు ఉన్నారు కనుక వీళ్ళు చక్కగా పూజ, శివుడికి ఆరాధన చేసుకోవడం వల్ల, సాయంకాలం పూట లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా వీళ్ళకి అన్ని విధాల ఫలితాలు మంచిపోవాలి. ఇంకా బ్రహ్మాండం జరుగుతాయి. అసలు ఇది అదే కాదు, వీళ్ళకి అసలు చాలా బాగా జరుగుతాయి. మంచి బంపర్ ఆఫర్ అనుకుంటా వాళ్ళకి. మంచి ఆఫర్, మిథున రాశి చాలా మంచి ఆఫర్. వాళ్ళు చేయాలి, శ్రద్ధగా బాధ్యతగా పూజలు చేస్తే కనుక 100% ఫలితాలు బాగుంటాయి. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి. తప్పకుండా.
సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలి అంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలని నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ. అన్ని రాశుల వాళ్ళకి, ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత వివరికి చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. రాహు కేతువులు ఒకరు, రాహు కేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడైతే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడైతే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలం గమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చ స్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ అంటే బంగారానికి కారకుడు గురువు కదా, బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది అన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే, ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకొని, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి, మన పిల్లలకి మనం మంచి దారులు చూపించే మనం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన మనం అవుతాం. ఇది 100% చాలా అద్భుతంగా తెలియజేశారు, కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి, ఈ రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.